ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కై రివ్యూస్. నేను మీ సుధీర్. సో ఈరోజు ఎపిసోడ్ అందరూ చూసుంటారు కదా. ఈ ఎపిసోడ్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన కొన్ని విషయాలు అండ్ టాస్క్లు, కెప్టెన్సీ కంటెండర్స్. ఈ వీక్ ఇంకా కెప్టెన్సీ కంటెండర్స్దే కదా ఉంది టాస్క్. సో ఆ టాస్క్లో లెవెల్ 1 జరిగింది. దాని గురించి అండ్ ఎమోషనల్గా చాలామంది రక్త కన్నీరు తెప్పిస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకున్నాము. సో అండ్ మన కామెడీ కింగ్ ఇమాన్యుయల్, కామెడీ కింగ్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 ఇమాన్యుయల్ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్గా చాలా తక్కువలో కంప్లీట్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. అందరూ మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు నా వీడియోస్కి చాలా సపోర్ట్ వస్తుంది. సో మీరు ఇచ్చే లైక్స్ వల్ల నాకు చాలా బూస్ట్ కూడా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్దాం. నిన్న మనం మాట్లాడుకున్నట్టే, నిన్న ఎపిసోడ్ గురించి చూశాను. నా వీడియో కనుక చూడకపోతే కనుక ఛానల్లో ఉంది, చూడండి. అన్ని ఎగ్జాక్ట్ పాయింట్స్ కానీ లైవ్ అప్డేట్స్ కానీ అన్నీ ఇస్తున్నాను నేను. సో మనం ఈ రోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక, నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టే గొడవ ఏదైతే జరిగిందో, మన రీతు గారికి అండ్ ఆయిషా గారికి గొడవ జరిగిందని మాట్లాడుకున్నాం. దాని తర్వాత వచ్చేసరికి నిద్ర పట్టట్లేదని చెప్పి మాధురి గారు గొడవ పెట్టారు, దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. సో అది మనకి ఈరోజు ఎపిసోడ్లో చూపించారు. అంటే నిన్న ఉన్న కొంచెం అంటే మార్నింగ్ సెషన్ వాటికి మనకి నిన్న వీడియోలో చూపించారు. నిన్నటి నుంచి ఏం జరిగింది ఏంటి ఈరోజు మార్నింగ్ దాకా ఈ ఎపిసోడ్లో చూపించారు అనమాట. సో వాళ్ళు అరుచుకుంటానే ఉన్నారు. ఇంకా నువ్వా బిగ్ బాస్, నువ్వు రూల్స్ పెట్టేది ఏంటి అని రీతు అడిగితే, దానికి నేనే బిగ్ బాస్ని, నా రూల్సే, నేను చెప్పినట్టే వినాలి, బయటికి వెళ్ళి మాట్లాడుకో అంటే అక్కడంతా అరగెంట్గా మాట్లాడుకుంటే సాఫ్ట్గా రిక్వెస్టింగ్ మోడ్లో మిగతా వాళ్ళు ఎలా మాట్లాడారో అలా మాట్లాడున్నట్టయితే చాలా బాగుంటుంది. బట్ మన సంజన గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని మాధురి గారు ప్రతి చిన్నదానికి, ప్రతి పాయింట్కి ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంటున్నారు. అంటే వీళ్ళతో గొడవ పెట్టుకుంటే మనకి కంటెంట్ దొరికిద్ది, కంటెంట్ కోసం చూస్తున్నారు. గొడవలు మామూలు గొడవలు కాదు. వీళ్ళు ఇట్లా ఉంటే మళ్ళీ మధ్యలో రాము ఎందుకు మాట్లాడతాడో అర్థం కాదు. తన పాయింట్ లేకపోయినా మధ్యలో వచ్చి మాట్లాడి దాన్ని ఇంకా పెద్దది చేస్తాడు. నిన్న ఎపిసోడ్లో కూడా ప్రాంక్స్ దాంట్లో కూడా అట్లానే చేశాడు. వాళ్ళు ఏదో చేద్దాం అనుకుంటుంటే దాన్ని చెడగొట్టాడు, అక్కడ తిట్లు తిన్నాడు. ప్రతి దాంట్లో నువ్వు స్టాండ్ తీసుకొని చెప్పారే కానీ నాగార్జున లేని దాంట్లో కూడా పోయి వేలు పెట్టమని చెప్పలేదు కదా. సో రాము కొన్ని తగ్గించుకుంటే చాలా బాగుంటుంది రాము పరంగా. సో అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ మనకి అక్కడ డిస్కషన్ బాగానే జరిగింది. ఇక కళ్యాణ్ వచ్చాడు, కెప్టెన్ చెప్పాలి కదా. అక్కడ దివ్య స్టాండ్ తీసుకొని మీరు మాట్లాడుకుంటే కాదు, మీకు ఎంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది, కెప్టెన్కి చెప్పాలి, మీకు బాధ ఉన్నప్పుడు పోయి కెప్టెన్కి చెప్పాలంటే, అసలు కెప్టెన్ నా కళ్ళి ఉంటే కదా, కెప్టెన్ యాడ్ తిరుగుతున్నాడో ఎవరితో తిరుగుతున్నాడో మేము చెప్పుకోవడానికి, మా బాధలు చెప్పుకోవడానికి మా కెప్టెన్ లేడు కదా ఇక్కడ అని చెప్పేసి అక్కడ కూడా కళ్యాణ్ మీద దిగింది. సో కళ్యాణ్ దానికి ధీటుగా సమాధానం చెప్పి, నేను ఈ రూల్కి ఒప్పుకోవట్లేదు, ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక రిక్వెస్ట్ చేయండి, వాళ్ళు బయటికి వెళ్ళి మాట్లాడుకుంటారు, సింపుల్గా సార్ట్అవుట్ చేసేసారు. సో కళ్యాణ్ పెద్దగా ఏం చేయట్లేదు కాబట్టి ఈ వారం గట్టిగానే క్లాస్ పడుతుందేమో కళ్యాణ్కి అనుకుంటున్నా వీకెండ్లో. అండ్ కళ్యాణ్ కెప్టెన్సీ గురించి ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, మన రమ్య గారు అండ్ సుమన్ శెట్టి గారు చాలా ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు బిగ్ బాస్కి. ఆ లిస్ట్ మొత్తం వచ్చింది. ఎలా అంటే, నాకు వాళ్ళని అక్కడ మధ్యలో సెంటర్లో టేబుల్ వేసుకొని కెమెరా ఎదురుగా సెంటర్లో టేబుల్ వేసి వాళ్ళ చెప్పిన ఐటమ్స్ అన్నీ ముందు పెట్టేసి తింటానే ఉంది. బట్ అవుద్ది అట్లా రమ్య ప్రతిదీ తినేసింది పాపం. ఇచ్చిన టాస్క్ మటుకి నీట్గా కంప్లీట్ చేసింది. అండ్ చాలా ఐటమ్స్ పంపించారు. ఆ ఐటమ్స్ అన్నిటికీ అందరూ ఎవరికి అక్కడ ఇన్ని డేస్ 1 month అవుతుంది వాళ్ళు అన్నీ నీట్గా తిని. సో వచ్చిన దానికి నాకైతే వాళ్ళిద్దరిని చూడగానే బకాసురులు తిన్నట్టు ఉంది. ఎలా అంటే మొత్తం అసలు
వన్ బై వన్ అయినా కావచ్చు, కానీ ఇటు 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 అన్నీ పెట్టుకొని ఉన్నారు. దీనికి ఓవర్ యాక్షన్గా మన సంజన ఆడ కూర్చొని అసలు ఆమెకు అవసరమే లేదు, ఆమెకి టాస్క్ కాదు, ప్రతి దాంట్లో ప్రతి చోట సంజన గారు నేను ఉండాలి, నేను కనపడాలి అని వచ్చి ఆడ లేని చోట కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. లేని చోట కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అంటే మనకి కొంచెం అర్థమవుతుంది అనుకునే లోపు ఏం వాయిస్ ఏమో చేసే యాక్షన్స్కి చూడబుద్ధి కావట్లేదు అనమాట. ఈ సంజన గారు ఈ ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే చాలా మంచిది, కానీ ఓవర్ యాక్షన్తో అట్లానే వెళ్తున్నారు. అసలు చిరాకు వస్తుంది సంజన గారిని చూస్తుంటే. నెక్స్ట్ మన ఇది వీళ్ళు తినేశారు పాపం, మొత్తం కంప్లీట్ చేశారు. బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళేసి బిగ్ బాస్ థ్యాంక్ యూ, ఇంత ఫుడ్ మేము ఇంకా బుద్ధి వచ్చింది, సారీ ఇంత ఫుడ్ మాకొద్దు, మేము కొంచెం కొంచెంగా చెప్తాము, కొంచెం కొంచెం పంపించండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అయిపోయి రిక్వెస్ట్ చేసే ముందు మనకి ఎపిసోడ్లో చూపించింది మన కుటుంబం, భరణి గారి కుటుంబం గురించి. ఇక్కడైతే అందరికీ రక్తపట్టంలో ఇవ్వాలి. ఇటుపక్క ఆమె వచ్చింది, అటుపక్క భరణి గారు ఏడుస్తారు. వీళ్ళిద్దరిని చూసి తనుజ ఏమో ఎట్లా పెట్టుకొని కూర్చుంటుంది. సో వీళ్ళ ముగ్గురు చూస్తుంటే ఎమోషనల్కి ఎక్కువ అయిపోయి అసలు ఎట్లా అంటే వీళ్ళని చూస్తుంటే టీవీలో మన కన్నీళ్ళు, రక్తం వస్తుంది కళ్ళల్లో, రక్త కన్నీరే. వీళ్ళ బాండ్ అంతా రక్త కన్నీరు. ఆ సినిమా ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. మరీ టూ మచ్ ఉంది, టూ మచ్ అంటే టూ మచ్. ఒకనొక పాయింట్లో కొంచెం ఎమోషనల్ కొంచెం అవుతారు, కాదనట్లేదు, బాండింగ్స్ ఉంటాయి, అది కూడా కాదనట్లేదు. మరీ ఓవర్ బాండింగ్, ఓవర్ ఎమోషనల్గా అండ్ వాళ్ళ గేమ్ను పాడు చేసే విధంగా ఉంటుంది. ఈ భరణి గారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెబితే ఎలా తీసుకుంటారో ఏంటో అర్థం కాక ఆయన చేసేదానికి ఆయన ఆటే కాకుండా పక్కనున్న తనుజ అండ్ దివ్య గారి ఆట కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ తనుజ గారు బాగా తెలివిగా ఆడుతున్నారు అండ్ బాగా సమాధానం చెప్తున్నారు. కానీ ఇమాన్యుయల్ మీదకి గట్టిగా ఏంటంటే కోపంలో ఏదున్నా కోపం తీసుకెళ్ళి ఇమాన్యుయల్తో మాట్లాడటము, ఇమాన్యుయల్ని అరవటము, ఇమాన్యుయల్ గురించి బ్యాక్ బిచ్చింగ్ అంటే వెనకాల వాళ్ళందరితో మాట్లాడటము, ఇవన్నీ చేస్తుంది. కొంచెం ఎఫెక్ట్ ఎక్కడో నెగిటివ్ వచ్చిద్దేమో అనిపిస్తుంది తనుజ గారికి. అవన్నీ చేసుకోకుండా తన పని ఏదో తను చూసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది అయిపోయింది, వీళ్ళకన్నీ అయిపోయిన తర్వాత మనకి టాస్క్లో వచ్చేసరికి 5 కంటెండర్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినట్టే ఎవరైతే 6 వైల్డ్ కార్డ్స్ ఉన్నారో అందులో మన నిఖిల్ తప్పించి, అంటే నిఖిల్కి ఆల్రెడీ కెప్టెన్ కంటెండర్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి అది ఆయనకి డైరెక్ట్ కంటెండర్ అవుతారు కాబట్టి పవర్ ఉంది కాబట్టి ఆయన పక్కన పెట్టేసి మిగతా 5 ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళు మిగతా బోల్డ్ హౌస్మేట్స్లో ఒక 5 సెలెక్ట్ చేయాలి. సో ఆ డిస్కషన్ బాగా జరిగింది. మనకి ఎపిసోడ్లో ఒక 5 జస్ట్ అలా చూపించారు అంతే, కానీ దాదాపు 2 hours డిస్కషన్ చేసుకున్నారు, 2-3 hours డిస్కషన్ చేసుకున్నారు ఆ సెలెక్ట్ చేసుకోవడానికి పేర్లు. సో వాళ్ళ 5 సెలెక్ట్ చేసిన పేర్లు ఆల్రెడీ మనకు తెలుసు. భరణి గారు, దివ్య గారు, తనుజ అండ్ సుమన్ శెట్టి గారు, సంజన గారు. సో వీళ్ళ 5గురిలో స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? భరణి గారు. సెకండ్ స్ట్రాంగ్ పర్సన్ మన దివ్య. వీళ్ళిద్దరే, మిగతా వాళ్ళంతా డమ్మీ, ఏం లేదు వాళ్ళ దగ్గర అట్లా. సో ఇప్పుడు టాస్క్ ఏం పెట్టారు? ఫుట్బాల్ టాస్క్ పెట్టారు. ఫుట్బాల్ టాస్క్లో పెట్టి ఈ టీం 5 మెంబర్స్, ఈ టీం 5 మెంబర్స్ ఆ బాల్ని ఇసరకుండా తన్నకుండా గోల్ చేయాలి, ఆపోజిట్ గోల్ చేసుకోవాలి. అలా గోల్ చేసిన ప్రతి ఒక్కసారి ఒక పాయింట్ వస్తుంది. అవతల వాళ్ళ టీం నుంచి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్స్ రేస్లో నుంచి తప్పించాలి అన్నమాట. సో ఇలా గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ అసలు ఎలా ఆడారంటే వీళ్ళు, అండ్ వైల్డ్ కార్డ్స్ మొత్తం అనకపోయినా కానీ అందులో రమ్య అండ్ శ్రీనివాస్ సాయి అసలు ఏమన్నా ఆడారు వాళ్ళిద్దరు. ప్రతి బాల్ శ్రీనివాస్ సాయి పట్టుకుంటున్నాడు, తిప్పుకుంటూ వెళ్తున్నాడు, అందరిని నెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఫిజికల్గా తనకి స్ట్రెంగ్త్ ఎంతో అర్థమయ్యేసరికి వేరే లెవెల్ ఆడుతున్నాడు. ఇంకా ముందు ఎలా ఆడతాడు ఏంటి, ఇంకా స్ట్రాంగ్. వీళ్ళంటే కొంచెం వీక్గా ఉన్నారు, వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అది వాళ్ళకి వచ్చిన పవర్, సో సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ముందు ఎలా ఆడతారు ఏంటి అనే దాని గురించి చూడాలి. బట్ ఇప్పటికైతే మటుకి బాగా ఆడారు. అండ్ ఈ గేమ్ మొత్తంలో గేమ్ చేంజర్ రమ్య మోక్ష సూపర్గా ట్యాకిల్ చేసింది భరణి గారిని ఎప్పుడైతే టార్గెట్ చేసి ట్యాకిల్ చేసి 2 కాళ్ళు పట్టుకుందో అవతల గేమ్ ఏం లేదు, ఇంకెవరు లేరు. ఆ దివ్య ఏమో గట్టిగా పట్టుకొని కింద పడేసి మన మాధురి గారు ఊరకట్లా పట్టుకొని పనుకోబెట్టి కూర్చోగానే ఇంకేం లేవని కూడా లేవలేదు దివ్య.
సో అక్కడ భరణి గారిని ఆపితే గేమ్ వీళ్ళదైద్ది అని చెప్పేసి రమ్య గారు చేసిన ట్యాకిల్ కానీ ఆ హోల్డింగ్ కానీ ఆమెకి ప్రీవియస్గా ఉన్న ఆ జిమ్ సెషన్స్ అవన్నీ ఇక్కడ ఉపయోగపడేసరికి మన భరణి గారిని ఆపేశారు. భరణి గారిని ఆపేయటమే వీళ్ళకి ప్లస్ అయిపోయింది అనమాట. ఎందుకంటే భరణి గారు లేకపోతే ఇంక అక్కడ ఎవరు లేరు. సో ఫస్ట్ రౌండ్లో భరణి గారిని తీసేశారు, సెకండ్ రౌండ్లో మన దివ్య గారిని తీశారు, థర్డ్ రౌండ్లో వచ్చేసరికి సంజన గారిని తీశారు, ఫోర్త్ రౌండ్లో తనుజాని తీసేశారు. ఇక్కడ ఒంటరి పోరాటం ఫస్ట్ నుంచి బాల్ మీద కన్నేసి బాల్ను పట్టుకొని అటు ఫల్టీలు కొట్టి ఇటు ఫల్టీలు కొట్టి బీభత్సంగా గేమ్ ఆడారు మన సుమన్ శెట్టి గారు వాళ్ళ సైడ్. ఇప్పుడు మన అంటే వైల్డ్ కార్డ్స్లో వీళ్ళిద్దరు ఎంత సూపర్గా ఆడారో అటు మన వరల్డ్ కంటెస్టెంట్స్లో సుమన్ శెట్టి గారు సూపర్గా ఆడారు. ఆ 5గురిలో గట్టి ఫైట్ ఇచ్చారు, లాస్ట్లో కూడా గట్టి ఫైట్ ఇచ్చారు. ఆ బాల్ మీద అసలు ఎట్లా అంటే కుప్పిగంతులు వేసేస్తున్నారు, బాల్ని పట్టుకొని వద్దలు కూడా వదలట్లేదు, అంతా బాగా ఆడారు. ఈ తనుజ గేమ్ ఆడటమేమో కానీ అందరి మీద సాడీలు చెప్పడం, కంప్లైంట్ చెప్పడం ఎక్కువ. బాల్ వస్తున్నప్పుడు నెట్టేశారు, తోసేశారు అని అంటే అతను నీట్గా క్లియర్ కట్గా డిఫెండ్ చేసుకొని ఇట్లా ఉన్న బాల్ని ఇట్లా ఇట్లా పెట్టి కింద పెట్టేసుకున్నాడు. నన్ను తోసాడు అని అంటది. గేమ్ ఆడటం రానప్పుడు కాముగా పక్క పోయి కూర్చోవాలి, నా వల్ల కాదు, నేను ఫిజికల్ అవ్వలేను, నన్ను తోసేస్తారు అని అనుకున్నప్పుడు పోయి పక్కన కూర్చోవాలి. అంతేకాని గేమ్లోకి వచ్చి అట్లా జరిగింది, ఇట్లా జరిగింది, అది జరిగింది, ఇది జరిగింది అని చెప్పకూడదు. ప్రతి గేమ్ చూడండి, మీరు కావాలంటే మళ్ళీ ఎపిసోడ్స్ డిపెండ్ చేసుకొని చూడండి. ప్రతి గేమ్లో ఈ టాపిక్ వస్తుంది, తనుజ వల్లే, తనుజానే తీస్తుంది. ఇలా అయింది, ఫిజికల్ అయింది అని చెప్పేసి. గేమ్ ఆడిద్దో, గేమ్ ఆడటానికి వచ్చిందో, మరి దేనికి వచ్చిందో అర్థం కాదు. ఓవర్కి ఎమోషనల్ ఏడవటము. ఆడి కళ్యాణ్ తన చుట్టూరు తిరుగుతుంటే నువ్వు చెప్పేది కూడా తెలియదు ఇది ఏమిటి. ఇన్ని చేస్తూ మళ్ళీ గేమ్ వచ్చేసరికి సాడీలు, ఇది ఓడిపోవటం. మళ్ళీ బయట కూర్చొని నాకు ప్రతిసారి ఇలానే జరుగుతుంది, ప్రతిసారి ఇలా జరుగుతుంది. నువ్వు ఆడితే కదా జరిగేది. తనుజ ఆడకుండా నాకు జరుగుతుందని ఏడుస్తూ కూర్చుంటే ఏముంటుంది? ఆడితే తెలిసింది ఎలా ఏంటి అనేది. సో అలా గేమ్ అయిపోయిన తర్వాత సుమన్ గారిని తీసుకున్నారు. అటు వాళ్ళు 6గురు ఉన్నారు, సుమన్ గారు మొత్తం 7 మంది. ఈ 7 మందిలో నిఖిల్ గారిని తీసేసేయండి. నిఖిల్ గారు కెప్టెన్, డైరెక్ట్ కంటెండర్ కాబట్టి ఈ 6గురికి మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో గేమ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో గేమ్ పెట్టిన తర్వాత ఎప్పుడు వస్తుంది, ఏముంటుంది అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేశారు. ఇది అయిపోయిన తర్వాత, ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత ఈ పవన్, ఈ డీమన్ పవన్ 2 సార్లు కెప్టెన్ అయ్యి కూడా ప్రతిసారి నాకు కెప్టెన్సీ ఇవ్వండి, నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అంటే మిగతా వాళ్ళకు వద్దా? ఇతను ఒక్కడైనా గేమరు. అక్కడ ఏంటంటే అతనికి ఏదో పెద్ద గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, గేమ్ ఆడాలి, నేను నిరూపించుకోవాలి అని చెప్పి 2 వీక్స్ కంటిన్యూస్గా 2 వీక్స్ కెప్టెన్గా ఉండి ఏమి చేయకుండా ఇప్పుడు నేను గేమ్స్ ఆడాలి, నాకు ఇమ్యూనిటీ కావాలి. ఆ ఇమ్యూనిటీ పవర్ వచ్చి ఉన్న వాళ్ళ దగ్గరికేమో వాళ్ళ చుట్టూరు వాళ్ళు చెప్పింది చేస్తున్నారు. మాధురి గారు ఏది చెప్తే కూర్చో అంటే కూర్చుంటున్నారు, నుంచో అంటే నుంచుంటున్నారు. అండ్ ఇప్పుడేమో ఈ గేమ్ ముందేమో ప్రతి ఒక్కరి దగ్గర పోయి నా పేరు ఎందుకు తీసుకోలేదు, నేనేం తప్పు చేయలేదు, నాకు ఎవరు సపోర్ట్ లేరు, ఈ పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు. అట్లానే రీతు కూడా. వీళ్ళు ఎప్పటికి మారుతారో ఏంటో ఈ విషయం గురించి అని నాగార్జున సార్ వీకెండ్లో మాట్లాడితే చాలా బాగుంటుంది. అండ్ ఇలా డీమన్ పవన్, రీతు ఇలా ప్రతి ఒక్కరిని అడగటం మీకు ఎలా అనిపిస్తుంది? అది కరెక్టేనా, కరెక్ట్ కాదా, అది కామెంట్ చేయండి. సో ఈరోజు ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత, ఇదంతా అయిపోయి చివరి గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డీమన్ పవన్కి మన రమ్య గారు క్లియర్గా చెప్తారు, నీ గేమ్ నువ్వు వాడు, నువ్వు గేమ్లో లేవు, నువ్వు వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నావు అని ఎంత క్లియర్గా చెప్పినా వినడే మనిషి. ఇక్కడ డిఫెండ్ చేసుకుంటాడు, నేను అలా కాదు, నేను అలా లేను, అదేం లేదు అని చెప్పి ఇక్కడ డిస్కషన్. నెక్స్ట్ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వస్తుంది. అయిపోయిన తర్వాత అక్కడ వాష్రూమ్లో రీతుతో డిస్కషన్లో లేదమ్మా నువ్వే కావాలి అని అంటాడు. ఇది ఏందో డీమన్ పవన్ అయితే అర్థం కాదు. అది ఎవరు చెప్తే అర్థమైందో, తన గేమ్ తను ఆడుకుంటే ఇప్పటికైనా బాగుంటుంది. ఎవరు చెప్తే వింటాడో కూడా అర్థం కావట్లేదు. అక్కడ అంతమంది వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పారు, దానికి ముందు వైల్డ్ కార్డ్స్గా 4 వచ్చినప్పుడు చెప్పారు.
ఇంకా ఎవరు చెప్తే వింటాడు, ఎవరు చెప్తే మారుతాడో తెలియదు. లేదంటే ఇంట్లోంచి బయటకు వెళ్తాడు ఈ వారం. ఈ వారం తనకి స్కోప్ కూడా ఎక్కడ లేదు కాబట్టి ఈ వారం నామినేషన్ ఖచ్చితంగా నా ఎలిమినేషన్స్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడేమో అనుకుంటున్నా తన గురించి అయితే. దీని తర్వాత ఇంకా మన కామెడీ కింగ్, నెక్స్ట్ కామెడీ కింగ్ మొత్తం మన ఇమాన్యుయల్దే. ఇమాన్యుయల్ ఈ సీజను ఏదైనా చూడాలి, ఏదైనా ఇంట్రెస్ట్గా చూడాలి అని అనుకుంటే కేవలం ఇమాన్యుయల్ కోసమే. ఇది మళ్ళీ మళ్ళీ ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ సీజను మనం ఇంట్రెస్ట్గా చూడాలన్నా అంటే మీరు గమనించున్నట్టయితే గత 2-3 రోజుల నుంచి ప్రతి ఎపిసోడ్ గొడవలతో స్టార్ట్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కూడా అట్లానే, ఈరోజు ఎపిసోడ్ కూడా మనకి గొడవతోనే స్టార్ట్ అయింది. కాకపోతే మొత్తం చివరి 15 మినిట్స్ మన ఇమాన్యుయల్ కామెడీదే పెట్టేశారు. మొత్తం ఆ ఎక్సర్సైజెస్ కానీ అండ్ తర్వాత వచ్చిన స్కూప్, అపరిచితుడు స్కూప్ చేసిన విధానం కానీ, అక్కడ తను చేసిన రమ్య గారు కూడా బాగానే చేశారు. రమ్య గారితో అది స్కూప్ని ఎంత పండించారంటే నవ్వు ఆగదు ఇమాన్యుయల్ చేస్తుంటే. సో ఆ స్కిట్ అయిపోయాగానే ఎండ్ చేశారు ఈరోజు. మిగతాది రేపు చూపిస్తారు అన్నమాట. రేపు ఎపిసోడ్లో మనకు కనిపిస్తుంది ఏంటి సెకండ్ లెవెల్లో ఎవరు గెలిచారు, కెప్టెన్ ఎవరు అయ్యారు ఏంటి అన్నీ కూడా మనకి రేపు ఎపిసోడ్లో చూపిస్తారు. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, మన వీడియోస్లో చూడండి, మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, కెప్టెన్ ఎవరయ్యారు, ఏం టాస్క్ పెట్టారు అనేది కూడా చెప్పాను. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్. మొత్తం సీరియస్ నుంచి కామెడీ యాంగిల్కి తీసుకొచ్చేసి ఎపిసోడ్ ఏం చేశారు. రేపు మిగతా లెవెల్ 2లో ఏం జరిగింది, మిగతా టాస్క్లు ఏంటి, ఎవరు గెలిచారు ఏంటి, దాని గురించి డిస్కషన్ రేపు వస్తుంది. దాని గురించి రేపు మాట్లాడుకుందాం రేపటి వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ డూ సపోర్ట్ మీ.